హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఒక సక్సెస్‌ఫుల్ సిరీస్ అని చెప్పాలనమాట. మనది పికెల్ రివ్యూస్. ఎందుకంటే చాలామంది దాన్ని ఎంకరేజ్ చేశారు. అండ్ చాలా పాజిటివ్‌గా అయితే చూసారనమాట. అండ్ ఈ పికెల్ రివ్యూ సిరీస్‌లో ఇంకొక పికెల్‌నైతే నేను రివ్యూ చేయబోతున్నాను. ఎందుకంటే మార్కెట్‌లోకి కొత్త కొత్త పికెల్స్ వస్తూనే ఉన్నాయి. సో మీరు అడుగుతూనే ఉన్నారు రివ్యూస్ చేయండి అని. నాకు కుదిరినప్పుడైతే రివ్యూ చేస్తున్నాను. యాక్చువల్‌గా నేను ఈరోజు రివ్యూ చేసే పికిల్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారనమాట. అది తులసి ఫుడ్స్ నుంచి. సో అమెరికన్ డాలర్ సిస్టర్ అయితే ఈ తులసి ఫుడ్స్ పెట్టారు కదా! ఈ పికెల్ నేను ఆర్డర్ చేసుకునే టైంలో అయితే చాలా చెక్ చేశాను. లైక్ ఇప్పుడు పికెల్సే ఎందుకు ఈసారి స్వీట్స్ కానీ, ఇంకేదన్నా ఫుడ్ రివ్యూ చేద్దాము అనుకున్నాను కానీ, చెక్ చెక్ చేస్తే స్వీట్ ఆప్షన్స్ అంత లేవు. ఓన్లీ నువ్వుల లడ్డు ఉంది. సో, నువ్వుల లడ్డు కంటే పికిలే బెటర్ అనిపించి, చివరికి అల్లం పికిల్ అయితే ఆర్డర్ చేశాను. కాస్ట్ అయితే 350 అయింది. షిప్పింగ్ వచ్చేసి 40 రూపీస్ అయిందనమాట. నేను పెట్టిన 2 డేస్‌లో అయితే నాకు పికిల్ వచ్చేసింది. సో, నేను పెట్టిందొచ్చేసి అల్లం పికిలండి. హాఫ్ కేజీ అనమాట. సో, వీళ్ళ దగ్గర 250 గ్రామ్స్ ఆప్షన్ లేదు. ఓన్లీ హాఫ్ కేజెసే తీసుకోవాలి. సో, హాఫ్ కేజీ అల్లం పికిలయితే ఆర్డర్ చేశాను. ఇంకొకటేంటంటే వీళ్ళ దగ్గర ఓన్లీ వెజ్ ఆప్షన్స్ ఉన్నాయి. నాన్ వెజ్ ఆప్షన్స్ అయితే లేవు. సో, ఈ పికిల్స్ రివ్యూ చేసిన టైంలోనే నేను పికిల్స్ తింటాననమాట. మిగతా టైమ్స్‌లో నేను పికిల్స్ తినను. చాలా రేర్‌గా తింటాను పికిల్స్. సో, మీరనుకోవచ్చు రోజు పికిల్స్ తింటే హెల్త్‌కి మంచిది కాదు కదా అని. సో, అందుకే మీకు చెప్తున్నాను. నేను ఎక్కువ పికిల్స్ తినను. రివ్యూ చేసేటప్పుడు తింటాను. రేర్‌గా తింటాననమాట. మీకు కూడా చెప్తాను పికిల్స్ ఎక్కువ తినకండి. వీళ్ళ దగ్గరైతే నాన్ వెజ్ ఆప్షన్స్ లేవు. ఓన్లీ వెజ్ పికిల్స్ అయితే ఉన్నాయి. అండ్ పొడులున్నాయి. సో, ఫస్ట్ అయితే ఓపెన్ చేసేస్తాను పార్సెల్. ఇంకొకటేంటంటే వీళ్ళు పికిల్ పార్సెల్ చేసిన తర్వాత నాకైతే మెసేజ్ చేశారండి. పికిల్ పార్సెల్ పంపించినట్టు. సో, అదైతే నాకు నచ్చింది. వాట్సాప్‌లోనే ఆర్డర్ చేశాననమాట నేను ఈ పికిల్. అండ్ రెస్పాన్స్ విషయానికొస్తే మనం మెసేజ్ చేసిన 2, 3 అవర్స్‌లో మాక్సిమం రెస్పాండ్ అవుతారు. సో, ఇప్పుడైతే నేను ప్యాకింగ్ ఓపెన్ చేసేసాను. ఒకసారి మీకైతే చూపిస్తాను లోపల ఎలా ఉందో. సో, ఇదండి తులసి ఫుడ్స్ వాళ్ళ ప్యాకింగ్. సో, డబుల్ ప్యాకింగ్ అయితే చేశారు. అండ్ తన ఫోటో ఉన్నట్టుంది. సో, నేనైతే ఓపెన్ చేసి ఇది ఒక జార్‌లోకేసేసుకొని రివ్యూ అయితే ఇస్తాను. సో, వీళ్ళు డబుల్ ప్యాకింగ్ చేశారనమాట. ప్యాకింగ్ అయితే బా చేశారు. అంటే లీకేజ్ లేకుండా ఉంది ప్యాకింగ్. సో, ఇది ఆయిల్ కొంచెం ఎక్కువే వాడారనిపిస్తుందనమాట చూడండి. అండ్ నేను జెన్యూన్‌గా ఉన్నదున్నట్టు చెప్తున్నానండి. నేను చాలా పికిల్స్ రివ్యూ చేశాను గదా! దాంట్లో ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ పికిల్స్‌లోనే ఇంత హెవీ ఆయిల్ చూసాను. మిగతా వాళ్ళందరూ కూడా తక్కువ ఆయిల్ యూజ్ చేసి తక్కువ అంటే అసలు మరి వాళ్ళు ఆయిల్ వేయలేదని నేను చెప్పను. రీజనబుల్ ఆయిల్స్ యూజ్ చేసే పికిల్స్ పెట్టారనమాట. సో, ఇది కూడా నాకు కొంచెం ఎక్కువ ఆయిల్ అనిపిస్తుంది. చూడండి. సో, ఒకసారి జార్‌లో వేసుకొని కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను జార్‌లో వేసేసుకున్నాననమాట. మీరు గనక చూస్తే లైక్ ఆయిల్ చాలా మీరు ఆయిల్ చూడండి ఎంతుందో. నేను అల్లం పచ్చడి చాలా చోట్ల తిన్నాను కానీ అసలు ఇంత ఆయిల్ అవసరం లేదు. సో, చాలామంది అంటారు పికిల్స్‌కి ఆయిల్ ఎయకుండా పికిల్స్ పడతారా నిలువుంటే అని. బట్ ఒకసారి ఈ ఆయిల్ మీకు కనిపిస్తుందో లేదో గానీ చూడండి ఒకసారి. చాలా ఆయిల్ ఉందనమాట. సో, నేనెందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారని, అంతకు మించి ఏం లేదు. నేను ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర అల్లం పికిల్ తెప్పించుకున్నానండి. సో, ఎవరు ఇంత ఆయిల్ వాడలేదు. ఒకటి ఇది చూసుకొని ఈసారి నుంచి ఆయిల్ తక్కువ వాడతారని చెప్పి చెప్తున్నాను అంతే. సో, మనం ఏదన్నా ఒకటి చెప్తున్నాము, వీడియోలో రివ్యూ ఇస్తున్నామంటే, అది వాళ్ళు మార్చుకొని ఇంప్రూవ్ చేసుకుంటారని తప్ప, ఇంకే ఉద్దేశంతో కాదనమాట. సో, రైస్ పెట్టేసుకున్నాను చూడండి. ఇప్పుడైతే పికిల్ వేసేసుకుంటున్నాను. సో, లాస్ట్ టైమ్ రివ్యూ చేసినప్పుడు చాలామంది అక్కడ జార్‌లో వేసుకొని లైక్ ఇలా యేసుకొని తిను అప్పుడే నీకు తెలుస్తది. డైరెక్ట్‌గా తినడం కంటే అన్నారనమాట. అందుకే ఈరోజు స్పెసిఫిక్‌గా జార్‌లో వేసుకొని, బాటిల్‌లో వేసుకొని మరి తింటున్నాను. నేను చాలా పికిల్స్ డైరెక్ట్‌గా ప్లేట్‌లో వేసుకొని తినేస్తాను. ఎందుకంటే ఎందుకంటే అవి అలాగే చాలా రీయూజ్డ్ ప్యాక్స్ ఇచ్చేవాళ్ళనమాట. సో, ఆ రీయూజ్డ్ ప్యాక్స్‌లో మళ్ళా ప్యాక్ చేసేసుకునేదాన్ని. తినేసి డైరెక్ట్‌గా. బట్ లాస్ట్ టైమ్ కొంతమంది డైరెక్ట్‌గా కాకుండా జార్‌లో వేసుకొని తిను. అప్పుడు ఇంకా నీకు తెలుస్తది టేస్ట్ అంతా కలిపి అన్నారు. సో, ఓకే. మంచి సజెషనే కదా అని చెప్పి నేను ఈసారైతే ఇలా బాటిల్‌లో వేసుకొని తర్వాతయితే రివ్యూ చేస్తున్నాను.
సో, కలిపేసుకున్నాను చూడండి అల్లం పచ్చడి. సో, అల్లం పచ్చడి 2 రకాలుగా పెడతారు కదా! ఒకటొచ్చేసేమో స్వీట్‌గా ఉంటది. ఇంకొకటొచ్చేసేమో నార్మల్‌గా ఉంటది. సో, చూద్దాం ఇదెలా ఉందో. వెంకి వాటర్ ఇవ్వా? చికెనయితే చాలా స్పైసీగా ఉంది. అండ్ బాగా ఘాటుగా ఉంది. సో, ఒక లైక్ తీపి ఇది తీపి అల్లం పచ్చడి అనమాట. కొంచెం స్పైసీనెస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. నా టేస్ట్‌కి మరి. కారం ఉంది, తియ్యగా ఉంది. సో, బాగా ఘాటుగా ఉందనమాట. అండ్ అల్లం పచ్చడి ఏంటంటే, మనకి రైస్‌లో కంటే టిఫిన్స్‌లో చాలా బావుంటది. చాలా కారంగా ఉందనమాట కారమయితే. వీళ్ళు బెల్లం కలిపినా ఇంత కారంగా ఉందంటే, ఒరిజినల్‌గా ఇంకా కారంగా ఉంటది. సో, నేను తులసి ఫుడ్స్ నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ అనుకున్నంత సూపర్ టేస్ట్ అయితే నాకు అనిపించలేదు. ఓకేగా ఉంది. చాలా నేను మామూలుగా కారం ఎక్కువ తింటా. నాకే ఇంత కారం అనిపిస్తుందంటే, ఇంకెవరన్నా తింటే కారం తక్కువ తినేవాళ్ళు డెఫినెట్‌గా మండిపోద్ది. నాకు చాలా మంటగా అనిపిస్తుంది ఈ పికిల్ మరి. కలుపుకోవడం కూడా తక్కువే కలుపుకున్నాను. అల్లం ఘాటు వల్లేమో కొంచెం కారం తగ్గించి ఉంటే బావుండేది. ఓవరాల్‌గా ఈ పికిల్‌కి నేనిచ్చే రేటింగ్ 7.1 అనమాట. నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టు లేదు. ఆయిల్ ఎక్కువుంది, కారం ఎక్కువుంది. సో, అందుకే నేను దీనికి 7.1 ఇస్తున్నాను. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. రివ్యూస్ ఇచ్చేది వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి. అంతేగాని వాళ్ళ మీద ఏదో నెగటివిటీ స్ప్రెడ్ చేయడానికైతే కాదు. చాలామంది అడుగుతున్నారు. వాళ్ళు ఒక పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌కొచ్చి సేల్ చేస్తున్నారు కాబట్టి, మా పికిల్స్ బావుంటాయని. సో, అదే పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో మనం రివ్యూ ఇచ్చే రైట్ కూడా మనకుంది. సో, అందుకనే నేను రివ్యూస్ చేస్తున్నాననమాట. ఇన్‌కేస్ వాళ్ళు రివ్యూస్ చూస్తే దాంట్లో మనం చెప్పేవేవన్నా వాళ్ళకి వాలిడ్ అంటే అవి కన్సిడర్ చేసి వాళ్ళు చేంజ్ చేసుకుంటారన్నది నా ఒపీనియను. సో, ఇది తులసి ఫుడ్స్ గురించి రివ్యూ అనమాట. సో, ఇప్పటిదాకా పికిల్ రివ్యూస్ చూసారు కదా! సో, నా నుంచి ఇంకేదన్నా రివ్యూస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే ఏదన్నా ఫుడ్ రివ్యూస్ కిందైతే కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా అయితే రివ్యూ చేయడానికి ట్రై చేస్తా. అండ్ మన వీడియో గనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.